వ్యాక్సిన్ ఆరంభం వ్యాక్సిన్ ఆరంభం వ్యాక్సిన్ ఆరంభం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వ్యాక్సినేషన్ కోసము ఒక వీడియో తీసినాం. ఆ వీడియో ఫుల్గా చూడండి, మంచిగా చూడండి. ఈ వీడియో దేనికోసం అని అంటే ఇది ప్రజలకు అవగాహన కావడానికి మాత్రమే. ఇందులో వ్యాక్సినేషన్ అనేది అందరూ తీసుకోవాలి. ఎందుకోసం అని అంటే ఆ సంస్థ అనేది మన కోసమే రూపొందించింది. దీనికి అన్ని WHO, ICMR సంస్థ అన్ని సంస్థలు చెప్పాయి మనం వ్యాక్సిన్ వేసుకోవాలని. కాబట్టి ఎవరు భయపడకండి, అందరూ వ్యాక్సినేషన్ చేసుకోండి. చాలా ప్రజలకి కొంచెం భయపడుతున్నారు. సో వ్యాక్సినేషన్ కోసం ఈ వీడియో తీస్తున్నాను. ఆ వ్యాక్సినేషన్లో చాలామంది ప్రజలు భయపడి వ్యాక్సిన్ వేసుకుంటలేరు. మొన్న ఒక నర్స్ కూడా చెప్పింది వాళ్ళ కొడుకు వ్యాక్సినేషన్ వేసుకోకని చెప్పిందట, కానీ ఆ నర్స్ వేసుకుంది. సో మీరు కూడా ఏ ఒక్కరైనా కూడా వ్యాక్సిన్ వేసుకోండి. వ్యాక్సిన్ వల్ల మనకి ఏ ప్రాబ్లం. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ భయపడుతురు అనే ఉద్దేశంతోనే అందరికీ తెలియాలని. బట్ 18 ఇయర్స్ ఎబోనే వేసుకోండి, 18 ఇయర్స్ బిలోగా. ఎవ్వరు వస్తలేరు, కొద్దిగా నుండి వెయిట్ చేస్తున్నా. ఇలా వస్తారా రైలు వస్తారు. డాక్టర్ కన్నా చెప్తే ఇక ఎవ్వరు వస్తలేరు. చెప్పు. అసలు మరి ఎవరు వస్తలేరు, అప్పటి నుంచి వస్తున్నాం. అసలు వ్యాక్సినేషన్ వేసి ఉందా లేదా అంత భయపడుతున్నట్టున్నాం. మరి సరే నేను సర్పంచ్కి ఫోన్ చేస్తా, మరి ఒకసారి అడుగుతా మరి ఏమైందని. మరి సర్పంచ్ అందరికీ చెప్పిండాలి వ్యాక్సినేషన్ అని. మరి ఒకసారి ఫోన్ చేద్దాం. ఎవరు వస్తలేరు. సర్పంచ్ సాబ్ ఎక్కడున్నావు? ఇది వ్యాక్సినేషన్ అని అందరికీ చెప్పిరా? వాళ్ళు చెప్తే ఎవరు వస్తలేరు కదా, భయపడుతున్నారు అందరూ. అదే ఇక్కడికి ఎవరు వస్తలేరు అట్లా అని పట్టినే కూర్చున్నాం. అదే మరి ఎట్లా అంటావు? మమ్మల్ని ఉండమంటావా, మరి పొమ్మంటావా? ఇంకోళ్ళు వస్తలేరు మరి ఎట్లా అని. మనోళ్ళు వచ్చి నీతోటి వాళ్ళను రోడ్ మీద పంపి ఎవరైనా దొరికిన రోడ్లో దొరికినట్టు అంత తీసుకొచ్చి వ్యాక్సినేట్ చేయాలి. సరే అబ్బే డ్రా సార్ రోడ్డు మీద ఎవరు దొరుకుతారో అంటారా? సరే వ్యాక్సినేషన్ సరే తారా తీసుకెళ్తాం సార్. ఏంటి అన్న మీరేనా వ్యాక్సిన్ వేయడానికి వచ్చింది? మేమేరా తమ్మి. నా దగ్గరికి ఎందుకు వచ్చింది? అరే నువ్వు వ్యాక్సిన్ వేసుకోలే కదరా, మరి ఎందుకు రాలేరు అక్కడికి? అబ్బో వ్యాక్సిన్ అమ్మా అన్నది అన్నాడు. వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎందుకు భయపడతారు? అబ్బో గదంతా నేను పోతున్నా. అరే అని పట్టుకో సైకిల్ తోటి. రాసింది బాబు చప్పుడే కూర్చో. మేమేమంటాము? కూర్చో, శానిటైజర్ పెట్టుకో. పట్టు. అది ఏం లేదురా, వ్యాక్సిన్ ఇస్తాం అంతే. నీకే మంచిది బాణానికి. 5 నిమిషాలలో పోతావు అంతే. 5 నిమిషాలు కూర్చో చప్పుడేగా. మీ వాళ్ళు ఎందుకు వద్దంటారు చిన్న? ఇదేం కాదు, మంచిదే, వ్యాక్సిన్ కదా.
నీకే బెటర్. ఏం వచ్చిందా ఇదేమన్నా అదా వేసుకో, ఏం కాదు. నీకేమన్నా అయితే మేము ఉన్నాం కదా, మేము ఇక్కడే ఉంటాం, మాకు కూడా తెలుసు కదా నీకు. ఇంక మీ ఫ్రెండ్స్ కూడా రమ్మని చెప్పు సరేనా? నువ్వు మాతోటే ఉండు, మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేపిద్దాం, రమ్మందాం సరేనా? తిన్నారు అయితే ఇప్పుడు వేసుకో సరేనా? చిన్న మంచిగా రాసుకో గట్టిగా. మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తావా? రమ్మని చెప్పు. మా వాడు కూడా ఒకడు ఉన్నాడు, వాడిని కూడా ఇప్పించాలి సార్. సరే సరే ఇప్పిద్దాం, ఇక వాళ్ళకి ఫోన్ చేయి మరి. హలో మామ, ఎక్కడున్నా? మామ చెప్పు మామ. ఏం లేదు, ఇప్పుడు బయటకు పోయేసిన. మేము ఇక్కడ స్కూల్ దగ్గర ఉన్నా, వస్తావా? ఎందుకు మామ? గాడికి ఎందుకు? మా ఇక్కడ బోర్ అవుతుంది, ఒక్కడున్నా ఆడుకున్నా. ఎందుకు మామ? నేను రాను. అవురా మామ, నీకు వ్యాక్సిన్ వేసిరాడా? నీకెట్లా తెలిసింది మా? సరే, నాకు ఊరంతా ఫాలోయింగ్ ఉందిరా, నాకు తెలిసిపోయింది. సరే మా, మరి ఇక్కడికి రా, బోర్ అవుతుంది. అబ్బో మామ, నువ్వు నన్ను కూడా ఇరికితావు, నేను రాను. నన్ను కూడా ఇరికిదా అని చెప్తున్నావు, ఆశ దోశ అప్పడం వాడ. సరే సరే మామ, నేను ఉంటున్నా. శభాష్ రా చిన్న, శభాష్. అన్న కరోనా వ్యాక్సిన్ ఇస్తుంటే కదా? అవురా తమ్మి ఇస్తురాట. అవునరా, మీ ఇంటి గుంజుకోవాలి మరి ఎత్తురు కదరా. రా నిజమే రా, ఇంట్లోకి వెళ్ళి ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మనం కూడా గుంజుకోవే ఎత్తారా. ఏం మాట్లాడుతుర్రా తమ్మి మీరు? వ్యాక్సిన్ మన గురించి ఎత్తురు కదా, మరి మీరు ఎందుకు అట్లా మాట్లాడుతుర్రు? ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు ఏది. అరే మీరే ఇంకా నలుగురికి ఐదుగురికి చెప్పాలి కానీ మీరే గట్లా మాట్లాడితే ఎట్లరా? కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే మన గురించే కదరా, మనకు రాదు వైరస్, పక్క పొంటలకు ఊరికి గిట్ట రాదు కదరా. అరే మనం వేసుకున్నాడు కాదరా, ఇంకా నలుగురికి వేపియాలరా వ్యాక్సిన్. చలో మీరు సో వ్యాక్సిన్ వేసుకుందాం పారా. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనం ర్యాలీ తీద్దాం, అందరం ప్రజలందరికీ మంచి అవగాహన కల్పిద్దాం. అరే చలో పోదాం పారా. ఈ అన్నకి ఇంతమంది చెప్పిండు, మనం కూడా ఏదోటి చేయాలి. ర్యాలీ కోదామా? మనం కూడా ప్రజలకు అవగాహన కల్పిద్దాం. చెడు రాలిపోదాం పా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన